దేవుని కొరకు త్యాగపూరితమైన బుద్ధి కలిగి ప్రతిష్ట కలిగి మనం నిలబడితే మనలోకి వస్తాడమ్మా. ఆయన నివాసం ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మన అభిషేక రూపమై ఉండి మనం తాకిన వ్యక్తుల్ని స్వస్థపరుస్తాడు. మనం అడుగుపెట్టిన స్థలమును ఆశీర్వదిస్తాడు. మనం అడుగుపెట్టిన ఇళ్లను ఆశీర్వదిస్తాడు. మనం మాట్లాడిన వ్యక్తుల హృదయాల్లో మార్పు తీసుకొస్తాడు. ఎక్కడ మనం నిలబడితే అక్కడ ఆయన సన్నిధిని ప్రత్యక్షపరుస్తాడు. సచ్చినా బతికినా అలాంటి బతుకు బతకాలి. సమాజానికి 10 మంది దీవెనకరంగా 4 ఆత్మల్ని రక్షించే విధంగా బ్రతకాలి. ఎవరికి ఉపయోగం లేని బతుకు ఎందుకు? సరైన భక్తి ఆత్మీయత లేని బతుకు ఎందుకు? ఈరోజు ఈ మెట్టులో మనం రావడానికి ముందు మనం ఏం చేసుకోవాలని చెప్తున్నాను? త్యాగానికి సిద్ధపడాలి, తెగించడానికి సిద్ధపడాలి. మనం ప్రతిష్ఠితులం కావాలి. ఏం కావాలి? మనం మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి, తెగించాలి.